అన్న నమస్తే, ఏం పేరే? అన్న నా పేరు శేఖర్ అన్న. ఇప్పుడు గవర్నమెంట్ మహిళలకు ఉచిత బస్సు అని స్కీమ్ తీసుకొచ్చింది, ఎట్లా అంటారు అన్న? ఇది ఉచిత బస్సు అనేది బాగా దారుణం అన్న. ఉచిత బస్సు ఎక్కేటోళ్ళు నడుస్తున్నారు లేడీస్, వాళ్ళకు కూడా ఆటో, వాళ్ళ భర్తలు కూడా ఆటోలు నడుపుతుర్రు. వాళ్ళకు కూడా కొంచెం అనిపించాలి ఎందుకు ఈ స్కీమ్ పెట్టిరని. ఓట్లాడడానికి వచ్చినప్పుడు మాకు ఉచిత బస్సు వద్దు, మాకు వేరే స్కీమ్ పెట్టుర్రి, మాకు నెలకు 2,500 సౌభాగ్య లక్ష్మి తను ఇంకో 500 పెంచుర్రి, ఈ ఉచిత బస్సు ఎందుకు? మా 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 భర్త ఆటో నడుపుతుండు, మా భర్త ఆటో ఎవరెక్కరు, ప్యాసింజర్ ఎవరెక్కరు, అప్పుడు మా పరిస్థితి ఏంది? మేము ఏం తినాలి? మీ ఇచ్చే మా ఒక్క లేడీస్ కోసం 2,500 ఇస్తురు, ఆ 2,500 మాకు నెలకు సరిపోతాయా? సరిపోవు. దానివల్ల మస్తు దారుణంగా ఉందన్న, ఎవరు ఆటో ఎక్కని లేరు, చాలా ఇబ్బంది ఉన్నాయి. గవర్నమెంట్ 12,000 ఇస్తా ఉంటుంది అన్న. 12,000 ఫిట్నెస్ అది సంవత్సరానికి, అంటే 12,000 సంవత్సరానికి. సంవత్సరం దాకా ఇంట్లో కూర్చుని ఆటో తుడుచుకుంటా ఇంట్లో కూర్చుని ఉండమంటావు అన్న. 12,000 సంవత్సరానికి ఫిట్నెస్ కోసం ఇస్తుంది. అది ఆటో పట్టుకోకుండా మీకు ఫిట్నెస్ కోసం 12,000 ఇస్తా ఉంటుంది. మిగతా 320 రోజులు ఏం చేయమంటారు అన్న? చాలా దారుణం అన్న. ఈ స్కీమ్ అనేది బస్ టికెట్ పెట్టండి, కొంచెం తక్కువ చేసి పెట్టండి బస్ టికెట్, అంతేగాని ఈ మొత్తం ఫ్రీగా పెట్టేసరికి చాలా మంది అనవసరంగా బస్ ఎక్కుతురు దిగుతురు, అంతే తప్ప బస్ ఫాల్తుగా తిరుగుతురు, అటు ఇటు వట్టిగా తిరుగుతురు అన్న. ఇప్పుడు దాదాపు మొన్న నేను మంచిర్యాల పోయి వచ్చిన అన్న. మంచిర్యాల పోయి రంగ బస్సు ఎక్కినా. నేను బస్సు ఎక్కితే మంచిర్యాల నుంచి జగిత్యాలకు 90 రూపాయలు టికెట్ అన్న మొగోళ్ళకు. మేము 6 ఎక్కినాం అన్న. మంచిర్యాల నుంచి జగిత్యాలకు 6 ఎక్కినాం. బస్ టికెట్ కూడా ఉంది. మంచిర్యాల నుంచి జగిత్యాల దాకా 6 ఎక్కినాం మొగలము. మినిమం 500 చిల్లర, 540 రూపాయలు. ఓన్లీ 6 నుంచి ఇక్కడ దాకా ఎన్ని కిలోమీటర్లు? 540 రూపాయలు పడుతుంది. మినిమం 150 మందికి ఆర్డినరీ బస్సులో 150 మంది ఎక్కుతురు దిగుతురు. జగిత్యాల మంచిర్యాల నుంచి లచ్చిపేట ధరంపూర్ దాకా ఒక 150 మంది ఎక్కుతురు దిగుతురు అన్న. దీన్ని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చాలా క్షుణ్ణంగా వివరించి, సార్ ఇది చాలా దారుణం సార్, ఈ మహిళలకు ఉచిత బస్సు కాకుండా ఒక టికెట్ ధర తక్కువ చేసి ఇవ్వండి. ఇప్పుడు మినిమం మొగోళ్ళు బస్సు ఎక్కుదాం అంటే జాగా దొరకలేదు, మొగోళ్ళకి బస్సు ఎక్కుదాం జాగా దొరకలేదు. వాళ్ళే ఆడలు ఎత్తుకుంటారు. ఎవరికి పనికి మళ్ళీ ఫ్రీగా పెట్టిండు, కాలు చేతులు గుంచున్న ముసలిలో మాకు నిల్చుంటారు. వాళ్ళు ఆడదాకా ఒక్క బస్సు ఎక్కుదామంటే అందరు ఆళ్ళు ఎక్కుతారు, మాకు నిల్చుంటారు కూడా జాగా లేకుండా అయిపోతుంది. ఒక మొగ వ్యక్తి బస్సు ఎక్కాలంటే భయపడుతుంది. చాలా దారుణంగా ఉందన్న. మొగోళ్ళకి రక్షణ లేదంటారు మొత్తానికి. మొగోళ్ళు ఏడెక్కుతురు అన్న. ఆడోళ్ళు 150 మంది ఉంటే మొగోళ్ళు 5-6 ఎక్కుతురు. వాళ్ళ భర్తలకు స్వేచ్ఛ లేకుండా ఎత్తురు రేవంత్ రెడ్డి. ఎందుకంటే వాళ్ళకు కూడా జీవనోపాధి పోతుంది. ఈ ఆటో వల్ల మినిమం 15 లక్షల మంది పబ్లిక్, 15 లక్షల ఓటర్లు చాలా దారుణంగా మోసపోతున్నారు అన్న. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కొంతమంది నాయకులు ఇదే ఆటో ఫీల్డ్ మీద బతురు సార్, అది కూడా ఆలోచించాలి. ఇదే కాంగ్రెస్ నాయకులు కొంతమంది ఇదే ఆటో ఫీల్డ్ మీద బతురు. వాళ్ళకు గుర్తుకులేదా సార్? మీరు ఇంటింటికి పాంప్లెంట్ పట్టుకొని ఫ్రీ బస్ అంటారు. మరి నాకు ఆటోకు దెబ్బ వస్తుంది, ఈ ఫ్రీ బస్ చేయబట్టి నాకు ఆటోకు దెబ్బ వస్తుంది. నేను ఎట్లా వీళ్ళని ఓటు అడగాలి, ఎట్లా ప్రచారం చేయాలని వాళ్ళకి అనిపించలేదా సార్? మొత్తానికి ఏం చెప్పాలనుకుంటారు సార్? గవర్నమెంట్ రేవంత్ రెడ్డికి నేను ఒకటే చెప్తున్నా, నేను ఈ ఫిట్నెస్ ఓకే, మాకు సంవత్సరానికి ఇస్తున్నారు, మాకు సంతోషం. ఏది ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నట్టు మాకు కూడా ఇస్తున్నారు, మాకు సంతోషం, మంచిగా అనిపిస్తుంది. కానీ ఈ ఫ్రీ బస్ చేయబట్టి మహిళలు ఎవరు ఆటోలు ఎక్కలేరు సార్. మహిళలకు వాళ్ళు ఆటోలు మొగలు కూడా ఎక్కరు, ఆ మహిళలు వాళ్ళు ఆటోలు కూడా ఎక్కరు. వాళ్ళు నిల్చుంటారు, గంటైనా నిల్చుంటారు బస్ కోసం, కానీ ఆటో మాత్రమే ఎక్కలేరు. ఒకప్పుడు ఆటో ఆపదికి సంపాదించి గుర్తుకొచ్చేది ఆటో అన్న. ఆపదికి సంపత్తికి ముందుగా గుర్తుకొచ్చే ఆటో. ఇంట్లోకి బస్సు రాదు, ఇంటి దాకా సంధ్యలకు అంబులెన్స్ రాదు. రోడ్ మీద యాక్సిడెంట్ అయితే అంబులెన్స్ వచ్చాక లేట్ అవుతుంది, పానం పోతాని ఆటో ఆపి ఆటోలు ఎక్కించారు. మాకు ఆటోలో రక్తం అంటే ఏదన్నా ఆపద విషయంగా తుడుచుకొని హాస్పిటల్ జాయిన్ చేసే అంత మనసత్వం ఒక గరీబోలే అన్న. ఆటో డ్రైవర్ అంటే గరీబోలే. మినిమాము ఆటో ఫీల్డ్ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి రక్తదానం చేసిన వ్యక్తులలో ఎవరంటే ఆటో ఫీల్డ్ వాళ్ళేనే ఎక్కువ రక్తదానం చేసిన ఆటో యూనియన్ తరఫున. ఎక్కడ ఏ జిల్లాలో ఏ టైంకు ఫోన్ చేసినా కానీ మీరు అందుబాటులో ఉంటారు, ఇంటికి వచ్చి తీసుకోపోరు అన్న. ఇంటికి వచ్చి చేతులు పట్టుకొని లావట్టుకొని ఎక్కించుకోతారు. అంబులెన్స్లో ఒక డాక్టర్ ఎట్లా ఏ రకంగా ట్రీట్మెంట్ చేస్తాడో ఆ రకంగా మేము అంబులెన్స్ లెక్కనే ఆటో డ్రైవర్. మినిమం ఒక యాక్సిడెంట్ అయింది, అంబులెన్స్ వచ్చారు లేట్ అవుతుంది అన్న. ఆటో వచ్చిందంటే ఆటో ఆపి మరి ఎక్కుతారు. కార్లు ఎక్కియారు, ఎవరు కార్లు ఆపుతారన్న? కార్లు ఎవరు ఆపరు, ఆటోనే ఆపుతారు. ఆటో ఆపి ఆటోలను ఎక్కిస్తారు. ఎవరైనా ముసలిలో ముట్టుకోవాలి, ఇంటికాడ ఎమర్జెన్సీ ఉందంటే మా ఆటో వాళ్ళకే అడ్డం మీకు వచ్చి ఆటో తీసుకొని పోతారు, బస్సు తీసుకొని పోరుగా అన్న. అర్థం చేసుకోవాలి పబ్లిక్ కూడా. మినిమం ఆటో డ్రైవర్ అంటే చీప్గా అనుకుంటారు అన్న. ఎమర్జెన్సీ ఆపదికి అవసరం వచ్చేదే ఆటో అన్న. దయచేసి మహిళలైనా ఎవరైనా సరే తెలంగాణ ప్రభుత్వంలో అందరూ ఒకసారి ఆలోచించండి. ఇది మీకు ఇప్పుడు మందమే అవసరం ఉంటుంది, ఫ్యూచర్లో బాగా మీకు కూడా ఇబ్బంది అవుతుందన్న. మీకు కూడా
మహిళలందరూ మీకు ఆటో డ్రైవర్లు ఉన్నారు, మీ భర్తలు కూడా ఆటోలు నడుపుతారు, ఆటో ఫీల్డ్ మీద బతికేటోళ్ళు ఉన్నారు. దయచేసి మహిళలందరూ మీ భర్తలు ఎంత కష్టపడుతున్నారు, మీ పిల్లలు అన్నం తినాలంటే మీ భర్తలు ఆటో నడపాలంటే మంది ఎక్కాలి. ఈ ఫ్రీ బస్ చేయడం చాలా దారుణం అన్న. మహిళలు కొంచెం అర్థం చేసుకొని, దయచేసి మహిళలు అర్థం చేసుకొని ఈ స్కీమ్ను రద్దు చేసేటట్టు మీరు కూడా ఆలోచించండి. మీ భర్తలు కూడా ఆటోలు నడుపుతురు, మీ భర్తలు, తమ్ముళ్ళు, తండ్రులు, ప్రతి ఒక్కరు మీరు ఒక్కొక్కరు డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు. ఇదే ఆటో డ్రైవర్ పిల్లలు ఇంజనీర్ డ్రైవర్లు అయ్యారు. యూఎస్ కూడా పోయిన మంది ఉన్నారు, అదే ఆటో ఫీల్డ్ మీద బతికిన వాళ్ళు. ఇప్పుడు ఆటో గుర్తుకొత్తలేదు అన్న. మీరు కూడా మహిళలు కూడా ఆలోచించాలి, ఈ ఆటో ఫీల్డ్ను కొంచెం చూడాలి. మాకు చాలా ప్రాబ్లం ఉందన్న. పిల్లలు ఇంటికి వంగనే డాడీ ఏం తెచ్చినావు అంటాడు. అట్లాంటప్పుడు మేమేం పరిస్థితి పొద్దున్న సాయంత్రానికి అడ్డం మీద పెట్టుకొని మంది కిరాయిలు వెళ్ళకపోతే చాలా బాధగా ఉందన్న. ఎంత బాధ అంటే ఒకప్పుడు రైతు వర్షాలు పడక పంట చేతికి రాక ఆత్మహత్యలు చేసుకున్నాం, అట్లా మా బతుకులు అయ్యేటట్టున్నాయి సార్. రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇది ఒక దృష్టిలో ఉంచుకొని మహిళలకు కాకుండా ఫ్రీ టికెట్ కాకుండా దానికి తక్కువ ధర వేసి ఫ్రీ టికెట్ పెట్టగలని కోరుచున్నాం. చాలా దారుణంగా ఉంది సార్ ఇది. మా ఈ ఫీల్డ్ ఉన్న ఆటో డ్రైవర్లు కూడా సార్ ఈ ఒక పాంప్లెట్ పట్టుకొని ఫ్రీ బస్ అనుకుంటే తిరుగుతురు సార్. దానికి అర్థం అవుతలే వాళ్ళకు. ఈ ఫ్రీ బస్ పెడితే మా ఆటో ఫీల్డ్ పడిపోతుంది, మేమేం తినాలి, మా భర్తలు మా పిల్లలే మా భార్యల పిల్లలు ఎట్లా పోషించుకోవాలని వాళ్ళకి అర్థం కాలేదా సార్. రేవంత్ రెడ్డి గారికి ఈ కాంగ్రెస్ ఆటో నడుపుతున్న యజమానులే డ్రైవర్లని ఆటో ఫీల్డ్ మీద బతున్న కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డి గారికి విన్నవించండి, ఈ యొక్క ఫ్రీ బస్ తీసేటట్టు చూడండి సార్. అందరికీ నమస్తే.